ఉదాహరణగా తీసుకొని టూర్లకు వెళ్ళే వారంతా కూడా కొంత అలర్ట్గా ఉండండి. సో మరి ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోండి. సో ఇప్పుడు ఇది తగినటువంటి సమయం కాదు, సరైన సమయం కాదు. మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం, డ్యామ్లని పరిశీలించి వద్దాం, అక్కడికి వెళ్ళిపోయి ఆ రిఫ్రెష్మెంట్ని క్రియేట్ చేసుకుందాం, లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కొంత ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిద్దాం అని చెప్పి అనే రకంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే కొంత ఇబ్బంది పడ్డట్టే. జాగ్రత్తలు తీసుకోండి. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. సో మీరు డెఫినెట్గా వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా రోడ్లపైన భారీగా నీరు నిలిచి ఉంటే కనుక ఆ రోడ్ని అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో ఏదైనా చిన్న గుంతే ఉండొచ్చు, మ్యాన్ హోల్ ఓపెన్లో ఉండొచ్చు, లేకుంటే ఎక్కువగా ఫ్లడ్డింగ్ అవుతూ ఉండొచ్చు. సో అటుగా వెళ్తున్నట్టయితే డెఫినెట్గా కొంత ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరవాసులకి ఒక బిగ్ అలర్ట్, తగు జాగ్రత్తలు తీసుకోండి. వర్షాకాలం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు, వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూద్దాం మరి ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం నమోదవబోతుంది అనేది. సో మీరున్న ప్రాంతం ఎటువంటి వర్షపాతం నమోదైంది, మీరున్న ఏరియాలో వర్షానికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని, అక్కడ అప్డేట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే దాని ప్రభావంతో ఇవాళ నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, కామారెడ్డి అండ్ గద్వాల్ ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అటు ఏపీ వ్యాప్తంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల్లో, వీటితో పాటుగా కడప, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. నిన్న మెదక్లో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచుకోవడంతో అటు ఉద్యోగాలకి, స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళినటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపైన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది, రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో మెదక్లో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో కూడా వారం 10 రోజుల క్రితం కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదైంది. సుమారుగా 26-27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్లో. సో వాటి నేపథ్యంలో కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతానికి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈరోజు పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో వాటిలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ రకంగానే సిచ్యువేషన్ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. తిరిగి ఆదివారం, సోమవారం కల్లా కొంత వాతావరణం మళ్ళీ కుదుటపడవచ్చు అని చెప్తున్నారు. 48 గంటల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో నిన్న వాతావరణానికి సంబంధించి చూస్తే మెదక్లో హైయెస్ట్గా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత జోగులాంబ, గద్వాల్ జిల్లాలో గట్టు అనేటువంటి గ్రామంలో 88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడువాయి, ములుగులో 8 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక ముదోల్, నిర్మల్ జిల్లా ముదోల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం. ఉట్నూరు దగ్గర ఆదిలాబాద్ 7 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక నిన్న జరిగినటువంటి వర్షపాతానికి సంబంధించి చాలా లీస్ట్ వర్షపాతం నమోదైంది, అన్నిటికంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. పరిగి, వికారాబాద్ జిల్లాకు సంబంధించి పరిగిలో అత్యధికంగా చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది ఏంటంటే ఇప్పటివరకు పడిన వర్షాలు ఒక ఏడాదిలో వర్షాకాలం సమయంలో ఎంత మేర వర్షాలు పడాలనేది ఇప్పటికే పడిపోయాయి. సో ఇప్పుడు పడేదంతా కూడా సర్ప్లస్, అంటే అత్యధికంగా పడవలసిన దానికంటే కూడా సర్ప్లస్ వర్షాలే అనే రకంగా చెప్తున్నారు. ఇదొక రకంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో
రైతన్నలకి కొంత ఇబ్బందికర సిచ్యువేషన్. అంటే ఏ స్థాయిలో వర్షపాతం నమోదవ్వాలో ఆ స్థాయిలో వర్షపాతం నమోదైతే పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే కనుక రైతన్నలకి డెఫినెట్గా ఇది కొంత ఇబ్బందికర సిచ్యువేషనే. పొలాలన్నీ నీట మునగడం, తర్వాత చేళ్లలో మొత్తం భారీగా నీళ్లు చేరడం, సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లాంటివి కూడా కొంత ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా కొంత ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుంచి. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. సో శివరామకృష్ణ, ఏపీ వ్యాప్తంగా ఎటువంటి వాతావరణ అలర్ట్స్ ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, గుడ్ మార్నింగ్. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణ్ అయితే కొనసాగుతున్నాయి. అయితే వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తా జిల్లాలో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని చెప్పారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ నేడు భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఈ ఏపీఎస్సీఎంఏ తెలిపింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో అయితే భారీ వానలు కురుస్తాయని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరిస్తోంది. అయితే అటు తెలంగాణలో కూడా మొత్తం నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మొత్తం వనపర్తి, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్ మొత్తం జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవాల్సి ఈ తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం గాలులు వీయొచ్చని, అదే మత్స్యకారుల వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అయితే హెచ్చరించారు. అయితే దీని ప్రభావంతో మొత్తం అంతా ఈ 4 రోజులు అల్లకల్లోలంగా ఉంటది. దయచేసి మత్స్యకారులు వేటకు వెళ్లి అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. అలాగే రైతులు ఈ పంటల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ హెచ్చరించారు. మనోజ్, రైట్. వాతావరణ శాఖ అధికారుల అలర్ట్స్ మేరకు ప్రభుత్వం ఏ రకంగా సిద్ధంగా ఉంది? ప్రభుత్వం మొత్తం అంతా లోతట్టు ప్రాంతాలన్నీ అలర్ట్ చేశారు. మొత్తం అన్ని కలెక్టర్లతో, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు హోంశాఖ మంత్రి అనిత అయితే కలెక్టర్లతో అంతా టచ్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు అన్ని జిల్లాలో, అన్ని కలెక్టర్ ఆఫీసులోని. అలాగే మొత్తం రెవెన్యూ శాఖ సిబ్బంది అంతా మొత్తం అంతా అలర్ట్ గా ఉంది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇవన్నీ ప్రమాదం జరగకుండా మొత్తం వాళ్ళందరినీ ఈ సురక్షిత ప్రాంతాలకు చేరవేసే క్రమంలో అయితే రెవెన్యూ శాఖ సిబ్బందితో మొత్తం అంతా అలర్ట్ గా ఉన్నారు డిజాస్టర్ మళ్ళీ హోంశాఖ. మనోజ్, రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో 4 రోజుల పాటుగా భారీగా తుఫాను ఉండే అవకాశం కనబడుతోంది. అల్పపీడనం మరింతగా బలపడబోతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ అక్కడ లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటువైపు ఏపీలో కూడా పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి, కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇటు ఉత్తరాంధ్ర వైపుగా కూడా కొంత భారీగానే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దయచేసి అత్యవసరం అయితే తప్ప మీరు ఇప్పుడు బయటకు వచ్చి రిస్క్ తీసుకోకండి. సో దూర ప్రాంతాలకు వెళ్ళి తీర్థయాత్రలా లేకపోతే ఇతరత్ర కొంత విజిటింగ్స్ అని టూరిస్ట్ ప్రాంతాలు వెళ్ళే వారు అంతా కూడా కొంత ఆలోచించండి. ఈ అల్పపీడనం చాలా భారీగా ఉండే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైపోయి అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో చూసాం. కాబట్టి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని టూర్లకు వెళ్ళే వారంతా కూడా కొంత అలర్ట్గా ఉండండి. సో మరీ ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోండి. సో ఇప్పుడు ఇది తగినటువంటి సమయం కాదు, సరైన సమయం కాదు. మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం, డ్యామ్లని పరిశీలించి వద్దాం, అక్కడికి వెళ్ళిపోయి ఆ రిఫ్రెష్మెంట్ని క్రియేట్ చేసుకుందాం, లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కొంత ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిద్దామని చెప్పి అనే రకంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే కొంత ఇబ్బంది పడ్డట్టే. జాగ్రత్తలు తీసుకోండి. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇంకా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. సో మీరు డెఫినెట్గా వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా రోడ్లపైన భారీగా నీరు నిలిచి ఉంటే కనుక ఆ రోడ్ని అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో
ఏదైనా చిన్న గుంతే ఉండొచ్చు, మ్యాన్ హోల్ ఓపెన్లో ఉండొచ్చు, లేకుంటే ఎక్కువగా ఫ్లడ్డింగ్ అవుతూ ఉండొచ్చు. సో అటుగా వెళ్తున్నట్టయితే డెఫినెట్గా కొంత ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరవాసులకి ఇది ఒక బిగ్ అలర్ట్. తగు జాగ్రత్తలు తీసుకోండి. వర్షాకాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూద్దాం మరి ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం నమోదవబోతుంది అనేది. సో మీరున్న ప్రాంతం ఎటువంటి వర్షపాతం నమోదైంది, మీరున్న ఏరియాలో వర్షానికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని, అక్కడ అప్డేట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 48 గంటల్లో బంగాళాఖాతం